ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మన విశ్వాసము పరీక్షించబడుతుంది. ఎంత చక్కగా రాస్తారు కదండి. నశించిపోయే సువర్ణమే అది శుద్ధపరచబడడం కోసం, దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని పోవడం కోసం, అది శుద్ధ సువర్ణంగా మార్చబడడం కోసం అగ్ని పరీక్ష చేత పరీక్షించబడితే అమూల్యమైన మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. దేని చేత? శోధనల చేత అని చెప్పని. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది అని వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా రాయబడిందో. నేను అందుకే మనం చూస్తే గనక అబ్రహాం గారి యొక్క విశ్వాసము పరీక్షించబడింది. 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత పుట్టిన కుమారుడు. దేవుడు అన్నాడు కదా, ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పారు. కానీ తనకి ఈ 100 years వచ్చినప్పుడు ఎంతో కాలం ఎదురు చూసి పొందుకున్న ఆ వాగ్దాన పుత్రుడు 99 సంవత్సరాలకి దేవుడు మాట్లాడిచ్చిన ఆ కుమారుణ్ణి ఇప్పుడు తిరిగి బలిగా ఇచ్చేయమన్నప్పుడు, దేవునికి తిరిగి ఇచ్చేయమన్నప్పుడు అబ్రహాం దేవుని కొరకు అసలు ఏమీ అర్థం కాల. ప్రభువా, నువ్వు నాకు చాలా వాగ్దానాలు ఇచ్చావు కదా, నా సంతానాన్ని నువ్వు ఆశీర్వదిస్తానన్నావు, నన్ను గొప్ప జనముగా చేస్తానన్నావు, నా సంతానాన్ని నువ్వు విస్తరింపజేస్తానన్నావు కదా, ఏంటయ్యా ఉన్న ఆ ఒక్క కొడుకుని, ఆ వాగ్దాన పుత్రుణ్ణి తిరిగి ఇచ్చేయమంటున్నావు అని దేవుణ్ణి అడగలేదు. మనం చూస్తే యోసేపు యొక్క క్యారెక్టర్ స్టడీ చేస్తే గనక యోసేపు యొక్క విశ్వాసం వేరు వేరు పరిస్థితుల మధ్య పరీక్షించబడ్డం మనం చూస్తున్నాం. పోతిఫర్ ఇంట్లో పరీక్షించబడతా వచ్చింది, చెరసాలలో పరీక్షించబడతా వచ్చింది. ఈవెన్ ఫరో తన తలను హెచ్చించినప్పుడు కూడా, ఐగుప్తు దేశంలో ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు కూడా పరీక్షించబడింది. యోసేపు అంటా ఉన్నాడు కదా, అన్నలారా మీకంటే ముందుగా ఈ కరువు ఈ పరిస్థితిని డీల్ చేయడానికి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఐగుప్తు దేశానికి పంపించాడు, మీరు కాదు, మీరు బాధపడకండి అని చెప్తా ఉన్నాడు. తన విశ్వాసం పరీక్షించబడినప్పుడు మనం యోసేపు గారి జీవితాన్ని చూస్తే ఎక్కడా కూడా దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా కానీ, ఎందుకు ప్రభువా అని అన్నట్లుగా కానీ, దేవుని దూషించినట్లుగా కానీ లేదు. విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుందంటే చిన్న చిన్నవి కాదు. ఎలా అనిపిస్తుంది అంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు అసలు ఉన్నాడా, ఉంటే చూస్తున్నాడా, చూస్తే అసలు వింటున్నాడా దేవుడు, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు, అసలు నాకే ఎందుకు, దేవుణ్ణి విడిచిపెట్టేసేంత అంత కష్టము, మనకి తట్టుకోలేము, ఓడ బద్దలైపోయిన పరిస్థితి, అసలు ఏమీ అర్థం కాదు, ముందు భవిష్యత్తు ఏమీ అర్థం కాదు, ఎందుకు దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడో అర్థం కాదు. మన విశ్వాసం పరీక్షించబడుద్ది. అబ్రహాం అంటే ఏ ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడంట. నేను అనుకుంటాను, ఒకవేళ నా కొడుకుని ఇక్కడ నేను అర్పణగా అర్పించేసిన దేవుడు మృతతుల్యమైపోయిన శారా గర్భంలో నుంచి జీవాన్ని ఇవ్వగలిగితే, ఇక్కడ నా కొడుకు ఇక్కడ అర్పణగా అర్పించబడిన ఈ బూడిదలో నుంచి కూడా మరలా నా కొడుకుని ఇవ్వగలడని దేవుని నమ్మాడని నేను అనుకుంటా ఉన్నా. సో మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు దేవుణ్ణి దూషించటం కాదు, ప్రార్థన ఆపేసేయడం కాదు, మన విశ్వాసము అగ్ని పరీక్షకు నిలుచున్నదై ఉండాలి. మన విశ్వాసం ద్వారా మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు శత్రువు సిగ్గునొందాలి, శత్రువు పారిపోవాలి, శత్రు ప్రణాళికలన్నీ లయమైపోవాలి. అంత గొప్పగా దేవుని నామం కనపరచబడేంతగా ప్రభు కొరకు నిలబడు కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా విశ్వాసం పరీక్షించబడుతుందన్నారు. అమూల్యమైన మా విశ్వాసము శోధనల చేత పరీక్షించబడినప్పుడు మా విశ్వాస పరీక్షలో మేము నిలబడాలి ప్రభువా.
నీ నామం కనపరచబడాలి, శత్రువుకు అపజయం కలగాలి. అలాంటి ఉన్నతమైన కృప మీరు మాకు దయచేయండి. మీరు ఏ పరిస్థితిని మా జీవితంలో అనుమతించినా మాకు మంచి చేస్తారయ్యా, మాకు మేలే చేస్తారు. మాకు మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరిగిస్తారని విశ్వసిస్తూ, మిమ్మల్ని నమ్ముతూ, మీ యొక్క పద్ధతిని, మీ యొక్క ప్రాసెస్ని నమ్ముతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.